హాయ్ ఫ్రెండ్స్, మీ రాయలసీమ కురవాడు. ఈరోజు వచ్చేసి అమృతపాలెంలో ఉన్నాము. అమృతపాలెం గురించి తెలుసుకున్నాము. అమృతపాలెంలో ఎంత డిస్టెన్స్ పెట్టాలి, ఎంత దూరం పెట్టాలి, ఎంత దూరం పెట్టకూడదు, దాని గురించి తెలుసుకున్నాము. దగ్గర పెడితే అవుతుంది, దూరం పెడితే అవుతుందో దాని గురించి క్లియర్గా తెలుసుకున్నాము. అమృతపాలెంలో వచ్చేసి చెట్టుకి మధ్య వచ్చేసి 8 నుంచి 9 అడుగులు పెట్టుకోవాలా. ఇట ఎడల్పు వచ్చేసి ఎడల్పు వచ్చేసి 9, ఇటు 9 పెట్టుకోవాలి. 9 పెట్టుకుంటే అయితే ఏమవుతుందంటే మొక్క అనేది తక్కువ హైట్ పోతుంది, ప్లస్ మనకు కాయ అనేది లెంత్ వస్తుంది, కాయ పెద్దగా వెళ్ళబోతుంది అనమాట. పెద్దగా వెళ్ళబోతాయి అనమాట. అదే దగ్గర పెట్టుకుంటే మనం ఏమవుతుందంటే వీళ్ళు వచ్చేసి మొక్కకు 7 అడుగులు పెట్టారు, 7 x 6 పెట్టినారు. ఈ మొక్క వచ్చేసి దగ్గర 25 ఫీట్. చూడండి, చూపిస్తాను. కాండం నుంచి 25 ఫీట్, 25 ఫీట్ 30 ఫీట్ అనమాట. 25 అడుగుల నుంచి 30 అడుగులు ఉన్న చెట్టు ఒకటి. దీనివల్ల లాస్ అనమాట. లాస్ అంటే చెట్టు ఎకరాకు మొక్కలు దండిగా పడతాయి. 900 మొక్కలు పడతాయి అంటే 1100 మొక్కలు పడతాయి. కానీ ఏమవుతుందంటే మనకు లాస్ అనమాట. చూడండి, చూసుకునే కానీ ఫుల్ హైట్, ఏ గిలెత్తుకుని ఏ చెట్టు చూసినా కానీ ఫుల్ హైట్ 25 అడుగుల నుంచి 30 అడుగులు అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గెల చూపిస్తాండి మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గెల చూసుకోండి. గెల చూసింటది మీరు జంప్ చేస్తారు, చెప్పలేదు. చూడండి ఎంత చిన్న కాయపోయిందో, చాలా చిన్న కాయలు పోయింది. ఆ గెలే కాదు, ఏ గెల చూసినా అంతే. చూడండి, మొక్కేమో సరిగ్గా కనిపించడం లేదు. జంప్ చేస్తే చాలా హైట్లో కాబట్టి 30 అడుగులు హైట్లో ఉన్నాయి, అందువల్ల సరిగ్గా కనిపించడం లేదు. చూడండి ఇది ఎంత హైట్లో ఉందో. చూడండి 30 అడుగులు ఉంది మొక్క వచ్చేసి. ఇలా పెట్టకూడదండి ఎప్పుడు. 8 x 8 కింద, లేకపోతే 9 x 9 ఇంకా బెస్ట్. హైట్ తక్కువ పోతుంది మొక్క వచ్చేసి, గెల పెద్ద గెల పోతుంది, ప్లస్ మనకు చెట్టుకి హైట్ తక్కువ ఉంటుంది. గాలికి పడిపోతుంది, చెట్టు పడిపోదు అనమాట తక్కువ ఎగురు పెడితే. ఇలా హైట్ ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చెట్లు పడిపోతాయి. అన్నీ మైనస్ పాయింట్లే, మనకి లాభం ఏం లేదు. చెట్లు పడిపోతాయి, ప్లస్ వచ్చేసి మనకు గెల చిన్నది వస్తుంది, వెయిట్ తక్కువ వస్తుంది. 30 కిలోలు రావాల్సిన గెల 5 కిలో వస్తుంది, హాఫ్ వస్తుంది. నష్టం తప్పితే మొక్కలు ఎక్కువ పడతాయి, లాభం ఏం లేదు. చూడండి ఎంత హైట్ ఉన్నాయో, ఓ మొక్క అంత హైట్ ఉన్నదో. ఈ కరెంట్ పోల్ కంటే ఎత్తున్నాయండి, ఎక్కువ ఎత్తున్నాయి ఓ మొక్క వచ్చేసి. తిప్పి చూపిస్తాను, మీకు బాగా వస్తుంది. చూడండి ఎంత హైట్ ఉన్నాయో. స్క్రోల్ చేసి చూపిస్తున్నాను. ఈ హైట్ అండి, హైట్ ఇది ఒకటి హైట్. ఎంత హైట్ ఉంది మొక్క. ఎవరైనా బోట్ చాలనుకునే వాళ్ళు 8 x 8 కానీ, లేదంటే 9 x 9 కానీ పెట్టుకొని బుడ్చుకోవాలండి. అంత తక్కువ స్పేస్ బుడిస్తే హైట్ ఎత్తుపోతుంది, గెల చిన్నది పోతుంది, అని లాసే, టోటలీ లాస్. చూడండి, మీరు చూసుకుని ఎంత హైట్ ఉన్నాయో మొక్క వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే 35 ఫీట్స్ ఉన్నది మొక్క. ఇది మొక్క చూడండి సన్నగా వెళ్ళిపోయింది. చూడండి ఇది మొక్క, చాలా సన్నగా ఉంటుంది కాయలు. మొక్క చూస్తుంది చూడండి మరి. సరే.
35 ఫీట్ ఉంది మొక్క. 35 అడుగులు ఉంది. ఇదండి హైట్. ఎంత హైట్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, రిప్లై చేస్తాము. మీకు ఎలాంటి వీడియోలు కావాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానిపై వీడియో చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాయలసీమ కుర్రోడు.